హాయ్ మై డియర్ సివివర్స్. 9th క్లాస్లోని సివిక్స్ సోషల్ అనమాట, పౌరశాస్త్రం. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ప్రజాస్వామ్యం ఎందుకు? అవలోకనం. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? దాని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఈ అధ్యాయం ప్రజాస్వామ్యం యొక్క సాధారణ నిర్వచన రూపొందించింది. దశల వారీగా ఈ నిర్వహణ ఉన్న విధానాన్ని అర్థాలను బట్టి తీసుకోవడానికి మనం ప్రయత్నిస్తాం. ప్రజాస్వామ్యం ప్రభుత్వం యొక్క కనీస లక్షణాలు స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఇక్కడ లక్ష్యం అందరం చదివిన తర్వాత మేము ప్రజాస్వామ్యం సంబంధించిన ప్రజాస్వామ్యేతర ప్రభుత్వం నుండి వేరు చేయగలిగారు. ఈ విద్యార్థి ముగింపులో ఈ విధంగా ఉంటుంది. లక్ష్యాన్ని ప్రజాస్వామ్యం బట్టి విస్తృతంలో భావనను పరిచయం చేస్తారు. ప్రజాస్వామ్యం అనేది నేడు ప్రపంచంలో అత్యంత ప్రబలమైన ప్రభుత్వ రూపం. ఇది మరింత దేశాలు విస్తరిస్తుంది. ఇక్కడ ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ప్రజాస్వామ్యం ఎందుకు నిర్వహించాలి? మనం మరింత ముందుకు వెళ్ళాలి. మొదలుగా మొదలు యొక్క అభ్యంతరాన్ని గమనించండి. ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని నిర్వహించడం ఇష్టపడరు. కొన్ని ప్రాథమిక ప్రశ్నలు అడగాలని అనుకుంటారు. ఆమె ప్రశ్నలను వాళ్ళ ఉపాధ్యాయులను సంబంధించిన బట్టిలాగే లింగ ప్రతిష్ఠించారు. మేడం, నాకు ఈ ఆలోచన నచ్చలేదు. ముందుగా మేము ప్రజాస్వామ్యం గురించి సమయం చర్చించి ఆ తర్వాత ప్రజాస్వామ్యం ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నా ఉద్దేశాన్ని మీరు చెప్పండి. ఎందుకంటే మేడం, నేను మీ అభిప్రాయాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాను, కానీ దైనందిక జీవితంలో మనం ఆలోచించే విధానం ఉంది, ఇది కాదు. మనం ప్రేమ వంటి ఉపయోగిస్తారు. ఈ పదాలను ఉపయోగించే వాటిని నిర్వచించడం కోసం వేచి ఉంటారు. ఒకసారి ఆలోచించండి. మన నిర్వచనం ఎందుకు అవసరము? లింగం మేడం, ఒక పదార్థాన్ని ఉపయోగించడంలో ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రమే మనం నిర్వచనం అవసరం. తుంపర మేఘ విస్ఫోటనం నుండి వర్షాన్ని వేరు చేయడం మాత్రమే ఇది జరుగుతుంది. లింగం మేడం, దాన్ని మార్చాలని నేను అవసరం భావిస్తున్నాను, కానీ మనమే దాని గురించి ఆలోచించకుండా ఇదే క్రమం నిర్వచించి చెప్పలేము. యోనంద మేడం, నేను ఒక సూచన చేయనా? మనము నిర్వచనం వెతకవలసిన అవసరం లేదు. ప్రజాస్వామ్యం అనే పదం డెమోక్రసీ అనే గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది. ఎక్కడ చదివాను? గ్రీకు భాషలో డెమోస్ అనగా ప్రజలు, క్రసీ అనగా పాలన. కాబట్టి ప్రజాస్వామ్యం అంటే ప్రజలు లేదా పాలన అని అర్థము. సరైన అర్థ అవసరం వింటాం. ఈ విషయం గురించి నేను ఆలోచించడానికి చాలా సహాయకారిగా ఉంటుంది. ఇది ఎల్లప్పుడూ పనిచేయదని నేను అంటాను. ఒక పదం దాని మూలార్థానికి పరిమితమై ఉండదు. కంప్యూటర్ల గురించి ఆలోచించండి. మొదట్లో వాటి గురించి గణన కోసమే ఉపయోగించారు. గణన అంటే ప్రశ్నించడం వల్ల. చర్చకు తిరిగి వదాం. అన్న ప్రజాస్వామ్యం ఒక సాధారణ అంశం ఏంటంటే దీనిలో ప్రజలు ప్రభుత్వం ఎన్నుకుంటారు. దీని ప్రజాస్వామ్యం అనేది పాలకులు ప్రజలు ఎన్నుకోబడి ప్రభుత్వ రూపం ఒక సాధారణ నిర్వచనంతో మనం ప్రారంభిద్దాం. ఇది ఒక మంచి ప్రారంభం. ఆ నిర్వచనం నుంచి ప్రజాస్వామ్యం ప్రభుత్వాల నుండి వేరు చేయడానికి అధికారం ఇస్తుంది. మయన్మార్ సైనిక పాలన ప్రజలు ఎన్నుకోబడి వాటిని సైన్యంలో అదుపులో ఉంచుకున్న దేశానికి సంబంధించిన పాలకులు అయ్యడానికి ఈ నిర్ణయంపై ప్రజలకు ఎలాంటి పాత్ర లేదు. పినోచెట్ వంటి నియంత్రణ ప్రజల గురించి ఎన్నుకోబడలేదు. అది రాచరికాల గురించి వర్తిస్తుంది. ప్రజలు వారిని పరిపాలించడానికి ఎన్నుకున్నది వల్ల సౌదీ అరేబియా రాజు పరిపాలన చేయలేదు. రాజవంశంలో పుట్టినప్పటి నుంచి పాలన చేస్తున్నారు. ఈ సాధారణ నిర్వచనం సరిపోదు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల పాలన అని గుర్తు చేస్తుంది. కానీ మనం అనాలోచిత ఈ నిర్వచనాన్ని ఉపయోగిస్తున్నట్టయితే ఎన్నిక నిర్వహించే దాదాపు ప్రతి ప్రభుత్వం ప్రజాస్వామ్యం గురించి పిలవలసి వస్తుంది. ఇది దాదాపు చాలా తప్పుదారి పట్టించే విధంగా ఉంటుంది. తాను ప్రజాస్వామ్య ప్రభుత్వంగా పిలవడానికి ప్రతి ప్రభుత్వం కోరుకుంటుంది. 3 ధర్మాలు చదువుకున్నాము. ప్రజాస్వామ్య ప్రభుత్వానికి సంబంధించి ప్రజాస్వామ్యం నటిస్తున్న ప్రభుత్వానికి మధ్య తేడా గురించి అజాగ్రత్త గురించి ఈ నిర్వచనాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రిలయన్స్ అంటే ఇతర వెళ్ళి ప్రవాసంపై మరికొన్ని ప్రసిద్ధ నిర్వచనాలు సేకరించడం. ఈసారి వాటికి సంబంధించి వివిధ పేర్లను ఆమె ప్రస్తావించలేదు. వీటిని సేకరిస్తూ ఉంటుంది. ప్రతి వ్యక్తులు భవిష్యత్తు తాను నిర్ణయం తీసుకునే హక్కు ప్రజాస్వామ్యం ఇస్తుంది. నియంత్రణ అదే ప్రకారం ఎన్నుకోబడిన ప్రజాస్వామ్యం నీ మనసులో ఉన్న ఇతరుల నుంచి
వినాలని కోరుకుంటారు. న్యాయం కోసం నిలబడగల వ్యక్తి సామర్థ్యం ప్రజాస్వామ్యం అవకాశం ఇస్తుంది. కానీ ఆ వ్యక్తి అన్యాయం వైపు మొగ్గితే అక్కడ ప్రజాస్వామ్యం తప్పనిసరి అవుతుంది. ప్రజాస్వామ్యం మన యొక్క యోగ్యతను తగిన ప్రభుత్వాలను సంస్థ ఏర్పాటు చేసుకోవాలి. ప్రజాస్వామ్యంలో అన్ని లోపాలను ప్రజాస్వామ్యం ద్వారానే పూరించుకోగలరు. ఇదే అన్నమాట. అంటే ప్రజాస్వామ్యం అనేది పాలకులు ప్రజలు ఎన్నుకోవడం ప్రభుత్వ రూపం అన్నమాట. ఒక సాధారణ నిర్వచనంతో మనం ప్రారంభిస్తాం. ఇక మన ప్రజాస్వామ్య లక్షణాలు ఏంటి? ప్రజాస్వామ్యం అనేది పాలకులు ప్రజలు ఎన్నుకోబడిన ప్రభుత్వం రూపంలో సాధారణ నిర్వచనంతో మనం ప్రారంభిస్తాం. ఇది అనేక ప్రశ్నలను లేవనెత్తింది. ఈ నిర్వచనంలో పాలకులు ఎవరు? ఏ ప్రభుత్వ ప్రజాస్వామ్యంలో పిలవాలంటే ఏ అధికారులు ఎన్నుకోవాలి? ఎన్నుకోబడిన అధికార ప్రజాస్వామ్యంలో ఏ నిర్ణయాలు తీసుకోవచ్చు? ప్రజాస్వామ్య ఎన్నికలు ఎలాంటి ఎన్నికలు ఉంటాయి? ఒక ఎన్నిక ప్రజాస్వామ్యం బద్దమైందని పరిగణించాలంటే ఏ నిబంధనలు అనుసరించాలి? పాలకులు ఎన్నుకోవాలి. పాలకులుగా ఎన్నిక కాగల వ్యక్తులు ఎవరు? ఆయా ప్రతి పౌరుని సమాన హోదాలో చూడాలి. ప్రజాస్వామ్య పౌరులకు హక్కుల మధ్య నిరాకరించాలి. చివరి ప్రజాస్వామ్యం అనేది ఏ రకమైన ప్రభుత్వ ప్రజాస్వామ్యంలో ఎన్నికైన పాలకులు తమ ఇష్టానుసారం వ్యవహరించడం వల్ల గురించి వచ్చినట్లయితే చేయగలరు. ఈ ప్రజాస్వామ్యం ప్రభుత్వం కొన్ని పరిమితులను పని చేయగలరు. పౌరులు కొన్ని హక్కులను గౌరవించడం ప్రజాస్వామ్యానికి అవసరమా? కొన్ని ఉదాహరణతో సాయంతో ఇక్కడ ప్రసిద్ధం. ఎన్నిక కాబడిన నాయకుల చేత ప్రధాన నిర్ణయాలు. పాకిస్తాన్ పర్వేజ్ ముషర్రఫ్ 1999లో సైనిక తిరుగుబాటు నాయకత్వం వహించారు. ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టి తనను తాను దేశాన్ని ముఖ్య పాలకునిగా ప్రకటించుకున్నాడు. తర్వాత అది తన హోదాన్ని అధ్యక్షునిగా మార్చుకున్నాడు. 2002లో దేశాన్ని ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాడు. అదే అతనికి 5 సంవత్సరాల పొడిగింపులకు మంజూరు చేసింది. పాకిస్తాన్ ప్రసార మాధ్యమంలో మానవ హక్కుల సంస్థలు ప్రజాస్వామ్య కార్యకర్తల ప్రజాస్వామ్య సేకరణలో అక్రమాలు మోసాలు జరిగాయని ఆరోపించారు. అంటే ఎన్నిక కాబడిన నాయకుల చేత ప్రధాన కారణం అంటే పాకిస్తాన్లో పర్వేజ్ ముషర్రఫ్ వచ్చేసి 1999 అక్టోబర్లో సైనిక తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు అనమాట. ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టి ఇదనమాట. 2002 ఆగస్టులో సవరించబడిన పాకిస్తాన్ రాజ్యాంగ లీగల్ ఫ్రేమ్ వర్క్స్ ఆర్డర్ను జారీ చేశాడు. ఈ ఉత్తర్వు ప్రకారం దేశ అధ్యక్షుడిని జాతీయ ప్రాంతీయ శాసనసభ రద్దు చేయవచ్చు. పౌర మంత్రివర్గం యొక్క పనిని సైనిక అధికారుల నియంత్రణలో ఉన్న జాతీయ భద్రతా మండలి పర్యవేక్షిస్తుంది. ఈ చట్టాన్ని ఆమోదించిన తర్వాత జాతీయ ప్రాంతీయ శాసనసభ ఎన్నికలు జరిగాయి. తర్వాత పాకిస్తాన్ ఎన్నికల ద్వారా ఎన్నికైన ప్రతినిధులు కొన్ని కాబట్టి అంతిమ అధికారం సైనిక అధికారులు మరియు జనరల్ ముషర్రఫ్గా ఉంటుంది. జనరల్ ముషర్రఫ్ నేతృత్వంలో పాకిస్తాన్ ప్రజాస్వామ్యాన్ని పిలువపడడానికి కారణాలు ఉన్నాయని స్పష్టమవుతుంది. అయితే వీటిలో ఒకదానిపై ఒకటి దృష్టి పెడదాం. పాకిస్తాన్ పాలకులు ప్రజలు ఎన్నుకోబడాలని మనం చెప్పగలం, దాదాపు చెప్పలేం. ప్రజలు జాతీయ ప్రాంతీయ శాసనసభ ప్రజాప్రతినిధులను ఎన్నుకొని ఉండవచ్చని, అలా ఎన్నిక ప్రజలైన నిజమైన పరిపాలకులు కారు. అదేవిధంగా అంతిమ నిర్ణయం తీసుకోవాలి. అంతిమ అధికార ప్రజలతో ఎన్నుకోబడిన సైనిక అధికారులు జనరల్ ముషర్రఫ్కే ఉన్నది. ఎవరు ప్రజలు ఎన్నుకోబడిన అదే నియంత్రిత కాలంలో రాచరికంలో జరుగుతుంది. అక్కడ ఎన్నికైన పార్లమెంట్ ప్రభుత్వం ఉంటుంది. దాని నిజమైన అధికారం ఎన్నుకోబడిన వారి వద్ద ఉంటుంది. కొన్ని దేశాల్లో నిజమైన అధికారం స్థానికంగా ఎన్నికైన ప్రతినిధుల కారణంగా కొన్ని బాహ్య శక్తుల చేతుల్లో ఉంటుంది. దీని ప్రకారం ప్రజాపాలన అని అనలేం. ప్రజాస్వామ్యంలో తుది నిర్ణయం తీసుకునే అధికారం ప్రజలచే ఎన్నుకోబడిన వారికి ఉండాలి. ఇది మొదటి లక్షణం. స్వేచ్ఛగా న్యాయంగా జరిగే ఎన్నికల పోటీ. చైనాలో కాంగ్రెస్లో రబియన్లో హూన్ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అని పిలువబడే దేశం పార్లమెంట్ ఎన్నుకోవడం కోసం ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి. దేశం అధ్యక్షునిగా నియమించే అధికారులు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్. దీనిలో చైనా నలుమూల నుండి ఎన్నికైన దాదాపు 3,000 మంది సభ్యులు ఉన్నారు. కొంతమంది సభ్యులు సైన్స్ ఎన్నుకోబడతారు. ఎన్నికలు పోటీ చేసే ముందు అభ్యర్థి కమ్యూనిస్ట్ పార్టీగా ఆమోదం ఉండాలి. ఎన్నికలు పోటీ చేసినా కానీ ఎప్పుడు నిజమైన సాధించలేదు. దీన్ని పిఆర్ఐ ఎన్నికల్లో గెలుపొందేందుకు అనేక చౌకబర్జింపులు పిలిచినప్పుడు ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసిన వారంతా పార్టీ సమావేశాలకు హాజరు కావాల్సింది. ప్రభుత్వ పాఠశాలలు ఉపాధ్యాయులు ఓటు వేయని తల్లిదండ్రులను బలవంతం చేసేవారు. ప్రతిపక్ష రాజకీయ పార్టీలను విమర్శించడం తప్ప వాటి కార్యకలాపాలను మాధ్యమాలను పెద్దగా పట్టించుకోలేదు. కొన్నిసార్లు
పోలింగ్ కేంద్రాలను చివరి నిమిషంలో ఒక చోట నుంచి మరొక చోటికి మార్చడం జరిగింది. ప్రజలు ఓట్లు చేయడానికి కష్టతరం చేసేది. బీఆర్ఐ అభ్యర్థుల కోసం ప్రచారంలో పెద్ద పెద్ద మొత్తాల్లో డబ్బు ఖర్చు చేసింది. పైన వివరించిన ఎన్నికలకు సంబంధించిన ప్రజలు తమకు పాల్గొని ఎన్నుకునే ఉదాహరణగా పరిగణించబడేది. ఈ ఉదాహరణ చదివితే పరిగణించిన భావన ఏర్పడుతుంది. అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. చైనాలో ఎన్నికల ప్రజలు ఎటువంటి ఎంపిక అవకాశం కల్పించారు. అధికార పార్టీ ఆమోదించిన అభ్యర్థులు మాత్రమే ప్రజలు ఎంపిక చేసుకోవాలి. మనం దీన్ని ఎంపిక పిలవచ్చా లేదా పిలవకూడదా? ప్రజాస్వామ్యం పైన అవగాహన మనం 2 లక్షణాలుగా జోడించవచ్చు. ఏదో ఒక రకం ఎన్నికలు నిర్వహించినప్పుడు మాత్రం సరిపోదు. విభిన్న రాజకీయ పార్టీల మధ్య ఎంపిక ఎన్నిక అవకాశం కల్పించాలి. ప్రజలు కోరుకునే ఎంపిక ద్వారా ప్రస్తుతం పాల్గొని తొలగించాలి. ప్రస్తుత అధికారంలో ఉన్న వారు కూడా ఓటింగ్ పోవడానికి అవకాశం ఉండేలా జరిగే స్వేచ్ఛ నిష్పక్షపాతమైన ఎన్నికలు ప్రజాస్వామ్యంలోకి పునాది. ప్రజాస్వామ్య ఎన్నికలకు సంబంధించి ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ప్రజాస్వామ్యం ఎందుకు? అధ్యయనం ఇక్కడ ఒక వ్యక్తి ఒకే ఓటు ఒకే విలువ. ప్రజాస్వామ్యం కోసం పోరాటంలో సార్వత్రిక ఎన్నికల ఓటు హక్కు ఉండి డిమాండ్ ఏ విధంగా ఉందో ముడిపడి ఉంటుంది. ఇక ఓటు హక్కు 2015 వరకు సౌదీ అరేబియాలో మహిళలు ఓటు హక్కు ఉండేది కాదు. రష్యన్ మైనారిటీ చెందిన వ్యక్తులు ఓటు హక్కు పొందడం కష్టంగా ఉండేది. ఈ విధంగా ఎన్నికలు పౌరసత్వ నియమాలను రూపొందించింది. పీజీలో భారతీయ పీజీఎన్స్ ఓటు హక్కు స్థానిక పీజీ పౌర ఓటు హక్కులకు మాత్రమే విలువ ఉండేది. ఎన్నికల వ్యవస్థ ఉన్నది. ప్రజాస్వామ్య రాజకీయ సమానత్వం అనేది ప్రాథమిక సూత్రంపై ఆధారపడి ఉంటుంది. చివరికి ఒక మనిషి ఒక ఓటు. ఇక సమన్వయ పాలన హక్కులను గౌరవించడం. 1980లో శ్వేత జాతి మైనారిటీ పాలన నుండి స్వాతంత్రం పొందింది. ఇప్పటి వరకు దేశ స్వతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన జాను పార్టీ చేత పరిపాలించడం. దానికి నాయకులు రాబర్ట్ ముగాబే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దేశాన్ని పరిపాలించారు. ఎన్నికల ప్రక్రియ క్రమం తప్పకుండా జరిగేది. జాన్ పిఎఫ్ పార్టీయే ఎల్లప్పుడూ గెలిచిపోయింది. అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే ప్రజాదరణ పొందాడు. ఎన్నికల ఆశ్రమ పద్ధతులను కూడా అవలంబించాడు. సంవత్సరాలు గడిచే కొద్దీ అధ్యక్షుడి అధికారాలు పెంచడానికి జవాబుదారులను తగ్గించడానికి అతను ప్రభుత్వం అనేకసార్లు రాజ్యాంగానికి మార్చవలసి వచ్చింది. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు వేధించడంతో పాటు వారి సభలను అంతరాయం కలిగించేవారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలాగే జరిగే ప్రజల నిరసనలు ప్రదర్శన చట్టవిరుద్ధంగా ప్రకటించాయి. అధ్యక్షుడు విమర్శించే హక్కులను పరిమితం చేసి చట్టం ఉండేది కాదు. టెలివిజన్, రేడియోలు ప్రభుత్వం నియంత్రణగా ఉండేవి. అధికార పార్టీ వాదనలు మాత్రమే తెలియజేసి స్వతంత్ర వార్తాపత్రికలు ఉన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పత్రికలు, విలేకరులు ప్రభుత్వం వేధించేది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న కొన్ని కోర్టు తీర్పులను ప్రభుత్వం పట్టించుకునేది. న్యాయమూర్తిపై ఒత్తిడి తెచ్చి 2017 కథలకు సంబంధించి బలవంతంగా తొలగించబడ్డారు. ప్రజాస్వామ్యంలో పాల్గొన్న ప్రజామత అవసరం జింబాబ్వే ఉదాహరణగా తెలియజేస్తుంది. అయితే జనాదరణ పొందిన ప్రభుత్వ ప్రజాస్వామ్యంలో కాకపోవచ్చు. జనాదరణ పొందిన నాయకులు నిరంతరం కావచ్చు. మన ప్రజాస్వామ్యం అంచనా చేయాలనుకుంటే వాటి ఎన్నికలను గమనించవచ్చు. ముఖ్యంగా ఎన్నికల ముందు సార్వత్రిక చూడడం కూడా ముఖ్యం. ఎన్నికలు రాజకీయ వ్యతిరేకించడంలో సహా ఆలోచించి అభిప్రాయాలు కలిగి ఉండడాన్ని బహిరంగ వ్యక్తీకరించడానికి సంఘాలు ఏర్పాటు చేయడానికి రాజకీయ సంబంధించి సమావేశం ప్రతి ఒక్కరూ ఆమోదిస్తోంది. పాటించే స్వతంత్ర న్యాయవాదుల నుంచి ఈ హక్కులను రక్షించబడింది. ఈ హక్కుల గురించి 5వ అధ్యాయాన్ని చదువుకుంది. అలాగే ఎన్నికల తర్వాత కొన్ని విధానాలను అనుగుణంగా ప్రభుత్వం నడపాలి. ఎన్నికలు గెలిచినంత మాత్రాన ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇష్టానుసారంగా పనిచేయలేదు. ఇలా కొన్ని ప్రాథమిక నియమాలు పాటించాలి. ముఖ్యంగా అల్పసంఖ్యాకులకు కల్పించిన కొన్ని హామీలు గౌరవించే ప్రధాన నిర్ణయం సంప్రదించినప్పుడు పరంపర ద్వారా జరగాలి. ప్రతి ఆఫీస్ బేరర్కు రాజ్యాంగ చట్టం నిర్దేశించిన కొన్ని హక్కులను బాధ్యతలు ఉంటాయి. వీరు ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కాక ఇతర స్వతంత్ర సంబంధించి జవాబుదారీగా ఉంటారు. దీని గురించి మనము 4వ అధ్యాయంలో చదువుకుందాం. ఈ 2 అంశాల మధ్య ప్రజాస్వామ్యం యొక్క 4 చివరి లక్షణాలను చెందిస్తాయి. అది రాజ్యాంగ చట్టము పౌర హక్కులను నిర్దేశించే పరిమితులను ప్రజాస్వామ్య ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుంది. ఇక సారాంశ నిర్వచనం ఇప్పటివరకు చర్చను చెందింది. ప్రజాస్వామ్యం అనేది ప్రజలచే పాలకులతో ఎన్నుకోబడిన ప్రభుత్వ రూపము అని సాధారణ నిర్వచనంతో ప్రారంభమవుతుంది. అందులో ఉపయోగించిన కొన్ని ముఖ్యమైన పదాలను వివరించలేకపోవచ్చు. ఈ నిర్వచనం సంపూర్ణం కాదని మనం గమనించాము. ప్రజాస్వామ్యం అంటే 4 లక్షణాలు మనం అనేక ఉదాహరణల ద్వారా తెలిపాము. తదనుగుణంగా ప్రజాస్వామ్యం అనేక ప్రభుత్వాలు తిన్న రూపం. ప్రజలచే ఎన్నుకోబడిన పాలకులు అన్ని ప్రధాన నిర్ణయాలు తీసుకుంటారు. ఎన్నికలు ప్రస్తుతం పాలకులకు మార్చడానికి
ప్రజలకు ఒక ఎంపిక న్యాయమైన అవకాశాన్ని అందిస్తాయి. ఈ ఎంపిక అవకాశం ప్రజలందరికీ సమాన ప్రాతిపదికగా అందుబాటులో ఉంటుంది. ఈ ఎంపిక యొక్క కార్యాచరణ రాజ్యాంగం యొక్క ప్రాథమిక నియమాల ద్వారా పౌరుల హక్కుల ద్వారా పరిమితం చేయడానికి ప్రభుత్వం దారితీస్తుంది. ఇదనమాట. అంటే సారాంశ యొక్క నిర్వచనం. ప్రజాస్వామ్యం అనేది ప్రజలచే పాలకుచే ఎన్నుకోబడిన ప్రభుత్వం యొక్క రూపము. ఈ 2 నిమిషాల్లో మనకు ప్రజాస్వామ్యం యొక్క 4 చివరి లక్షణాలను అందిస్తాము. ఇది రాజ్యాంగ చట్టం పౌర హక్కులు నిర్దేశించిన పరిమితుల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వ పరిపాలనలో కొనసాగుతుంది. ఇక్కడ 4 లక్షణాలు మాత్రం ఉన్నాయన్నమాట. అవి అంటే ప్రజలచే ఎన్నుకోబడిన పాలకులు అన్ని ప్రధాన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రజాస్వామ్యం ఎందుకు? మేడం నింటో తరగతిలో ఒక వాదన చెల్లగలం. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ప్రజాస్వామ్యం ప్రభుత్వం గురించి భావిస్తున్నారని విద్యార్థులను అడగడం ద్వారా మనబడి శిక్షణ బోధన ముగిసింది. ప్రజాస్వామ్య ప్రయోజనాలపై చర్చ. మన ప్రజాస్వామ్య దేశంలో జీవిస్తున్న ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటారు. గతంలో ప్రజాస్వామ్యం లేదా దేశాలను ఇప్పుడు ప్రజాస్వామ్య దేశాలుగా మారుతున్నాయి. గొప్ప వ్యక్తులందరూ ప్రజాస్వామ్యం గొప్పగా చెప్పారు. ప్రజాస్వామ్యం అనేది ఉత్తమమైనది, స్పష్టమైనది గమనించి ఉంటుంది. ప్రసిద్ధమైనది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆమోదించారు కాబట్టి మనం దాన్ని అంగీకరించాల్సిన అవసరం లేదని దీంట్లో మేడం చెప్పారు. ఇక ప్రజాస్వామ్యానికి దానికి సంబంధం ఏమిటి? మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి పేదరికం ఉందా లేదా? ప్రజాస్వామ్యం ఉన్నప్పటికీ మనం పేదరికంగా ఉందా? ఏది ఏమైనా తేడా ఎలా అవుతుంది? ఉద్దేశం ఏంటంటే అది ఉత్తమ ప్రభుత్వ రూపం కాదు. ప్రజాస్వామ్యం మొత్తం గురించి ఘోరం, అస్థిరత్వం, అవినీతి, కపటత్వం, రాజకీయ నాయకులు తమలో తాము పోట్లాడుకుంటూ ఉంటారు. దేశం గురించి ఎవరు పట్టించుకోరు. ఇక ఈ దేశానికి కావాల్సిన బలమైన నాయకుడు ఎన్నికలు పార్లమెంట్లో అవసరం లేని వ్యక్తి. ఒక నాయకుడిని అధికారం ఉండాలి. దేశ ప్రజల దృష్ట్యా అతను ఏమైనా చేయగలగాలి. అతడు మాత్రమే దేశం నుండి అవినీతిని, పేదరికాన్ని దూరం చేయగలడు. నిజాయితీ, చిత్తశుద్ధి గల బలమైన నాయకుడి గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. అయితే సరైనది కాదని వాస్తవికంగా ప్రజాస్వామ్యాన్ని ఊహాజనితమైన నేతృత్వంలో పోల్చుతున్నారు. మనము వాస్తవికతతో పోల్చాలి. ఈ విధంగా మనం ప్రజాస్వామ్యం ఎందుకని మనం ప్రశ్నించుకోవాలని చాలా అవసరం అన్నమాట. ప్రజాస్వామ్యం మనుగడలో తెలుసుకోవడానికి కింది 5 ఉదాహరణలు చదువుకుందాం. ఉదాహరణకు భవిష్యత్తులో తాము ఎన్నికైన ప్రతినిధులు లేదా సలహా మేరకు తన బాధ్యతను నిర్వహిస్తానని భూటాన్ రాజు ప్రకటించాడు. భారతదేశం నుంచి వలస వెళ్ళడం వల్ల అనేక కార్మికులు శ్రీలంకలో ఓటు హక్కు ఇవ్వలేదు. రాజకీయ సమావేశ ప్రదర్శనలను ర్యాలీలపై రాజు నిషేధం చర్చించారు. బీహార్ అసెంబ్లీ రద్దు చేయడం ద్వారా అదే మేడం నీళ్ళ చర్చ ఆసక్తిగా ఉంటున్నారు. ఇప్పుడు ఆమె స్పందించారు. మీరందరూ చాలా ఉద్రేకంతో వాదించుకోవడం చాలా ఉంది. సంతోషించండి. ఎవరు గొప్ప ఎవరు తప్ప మనం తెలియదు. మీరు తెలుసుకోండి. ప్రజాస్వామ్యానికి వ్యతిరేక వాదనలు. సంభాషణ మనం నిత్యం ప్రజాస్వామ్యానికి వ్యతిరేక వాదనలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వాదనలో కొన్ని చదువుకుందాం. ప్రజాస్వామ్య నాయకులు మారుతూనే ఉంటాయి. ఈ అస్థిరతకు దారితీస్తుంది. ప్రజాస్వామ్యం రాజకీయ పోటీ అధికారం కోసం జరిగేటట్లు నైతిక ఆస్కారం లేదు. ప్రజాస్వామ్యంలో చాలామందికి సంప్రదించాలని ఇలా అలసకానికి దారితీస్తుంది. ఎన్నికైన నాయకుడు ప్రజల శ్రేయస్సు కోసం చెడు నిర్ణయాలు దారితీస్తుంది. ప్రజాస్వామ్య అవినీతికి సామాన్యులకు ఏది మంచిది తెలియదు. నిర్ణయానికి వదిలివేయడం ఎదురయ్యేది. ప్రజాస్వామ్య వ్యతిరేకంగా మీరు ఆలోచించగలిగితే వాదనలు మరిన్ని ఉన్నాయి. వీటిలో ఏ భావన ప్రధానంగా ప్రజాస్వామ్యం వర్తిస్తుంది. ఏ విధంగా ప్రభుత్వం దుర్వినియోగం చేయడానికి వీటిలో వర్తించగలదు. వీటిని ప్రజాస్వామ్యం అనేది సమస్యలకు ఇంద్రజాల పరిష్కారం కాదు. మన దేశంలో ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో పేదరికాన్ని అంతం చేయలేము. ఒక తరహా ప్రభుత్వం మాత్రమే ప్రజాస్వామ్య నిర్ణయాలు తీసుకోవడానికి మనమందరం హామీ ఇవ్వడం. ప్రజలు తప్పులు చేయవచ్చు. ఆ నిర్ణయం ప్రజలు భాగస్వామ్యం చేయడం నిర్ణయాలు తీసుకోవడం అలసటను దారితీస్తుంది. ప్రజాస్వామ్య నాయకత్వంలో తరచుగా మార్పుకు దారితీస్తుంది. ఈ వాదన మనం చూసే ప్రజాస్వామ్య ప్రభుత్వం యొక్క ఆదర్శ రూపం కాకపోవచ్చు. నిజ జీవితంలో మనం ఎదుర్కొనే ప్రశ్నలు కాదన్నమాట. ప్రజాస్వామ్య అనుకూల వాదనలు. 1958 1961 చైనా కరువు
ప్రపంచ చరిత్రలో నమోదైన అత్యంత దారుణమైన కరువులు. ఈ కరువులో దాదాపు 3 కోట్ల మంది పైగా చనిపోయారు. రోజుల్లో ఆర్థిక పరిస్థితి చైనా కంటే మెరుగ్గా ఏమీ లేదు. అయితే చైనాకి ఉన్న కరువును రెండు దేశాల వివిధ ప్రభుత్వ విధానాల ఫలితంగా ఇది జరిగింది. ఆర్థికవేత్తలు భావిస్తున్నారు, భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉండడం వల్ల ఆహారం కొరతపై చైనా ప్రభుత్వం స్పందించి విధంగా భారత ప్రభుత్వం స్పందించేలా చేసింది. ఏ స్వతంత్ర ప్రజాస్వామ్యం చేయగలుగుతా అంతవరకు ఇంత పెద్ద ఎత్తున కరువు రాలేదని వారు అభిప్రాయపడుతున్నారు. చైనాలో కూడా బహుముఖ ఎన్నికలు, ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలు విమర్శించి ప్రతీకారం చేస్తుంటే అప్పుడు ఇలా చాలామంది ప్రజలు కరువు గురించి ఉండకపోవచ్చు. ప్రజాస్వామ్యం ఎందుకు ఉత్తమ ప్రభుత్వంగా రూపంగా భావిస్తున్నారు? ఈ ఉదాహరణ మనకు తెలుస్తుంది. ప్రజల అవసరాలను ప్రతిస్పందించే ప్రజాస్వామ్యం ఇతర ప్రభుత్వాల రూపాల కంటే మెరుగైంది. ప్రజాస్వామ్యం ప్రభుత్వం ప్రజల అవసరాల గురించి ప్రతిస్పందించలేకపోవచ్చు. పాలకులు ఇష్టానుసారం అధికారుల నుండి పాలకులతో ఇష్టాన్ని లేకపోవచ్చు. అది ప్రజల కోరిక మేరకు ప్రతిస్పందించిన పాలకులేక అవసరాన్ని తీర్చాలని ప్రజాస్వామ్యం జరుగుతుంది. ప్రజాస్వామ్య ప్రభుత్వం మెరుగైన ప్రభుత్వం, ఎందుకంటే అది మరింత జవాబుదారీపరమైన ప్రభుత్వం. ఇంకా ప్రజాస్వామ్యేతర ప్రభుత్వం కంటే ప్రజాస్వామ్యంగా మెరుగైన నిర్ణయాలు తీసుకోగలదు. మరొక కారణం ప్రజాస్వామ్య సంప్రదింపులు, చర్చలు ఆధారపడి ఉంటుంది. ఒక ప్రజాస్వామ్య నిర్ణయంలో ఎల్లప్పుడూ అనేక మంది వ్యక్తులు చర్చలు, సమావేశాలు ఉంటాయి. ఇలా మంది వ్యక్తుల్లో ఆలోచనలు ఏం నిర్ణయాలు తీసుకోవాలో అర్థం కాదు. తద్వారా ప్రజాస్వామ్య నిర్ణయాలు గుణాత్మకంపై మెరుగుతుంది. ప్రజాస్వామ్య విభేదాలు, సంఘర్షణలు ఎదుర్కోవడానికి అవకాశాన్ని కల్పిస్తున్నప్పటికీ మూడో వాదన పై సమాజంలో ప్రజలకు సంబంధించిన అభిప్రాయాలను ఇష్టానుసారంగా ఉంటాయి. అందువల్ల సామాజిక వైవిధ్యం ఉన్నటువంటి దేశంలో వ్యత్యాసాలు మరింత తీవ్రంగా ఉంటాయి. ప్రజలు వివిధ రకాల చెందినవారు భాషలను మాట్లాడతారు. వివిధ కులాలకు చెందిన వారు కూడా ప్రపంచాన్ని చాలా భిన్నంగా చూస్తారు. విభిన్నమైన ప్రధానం కలిగిస్తాయి. ఒక సమూహం యొక్క సంప్రదాయ సమూహాన్ని విభజించిన అటువంటి సంఘర్షణ ఎలా క్రూరమైన అధికారం ద్వారా ఈ సంఘర్షణ పరిష్కరించవచ్చు. అధిక శక్తివంతమైన సమూహ ఆదేశాలను అనుసరించాల్సి వస్తుంది. ఇతర దాన్ని అంగీకరించబడి దాన్ని ఆగ్రహానికి, సంతృప్తికి దారితీస్తుంది. పరిస్థితుల్లో విభిన్నమైన సమూహాలు దీర్ఘకాలంగా జీవించిన ప్రజాస్వామ్యం ఈ సమస్యలను శాంతియుత పరిష్కారం కోసం సూచించగలదు. ఈ మూడవ వాదన ప్రభుత్వం సంబంధించి అత్యంత పేద, అత్యల్ప విద్యావంతులు, ధనవంతులు సమాన హోదాను కలిగి ఉంటారని గుర్తిస్తుంది. ప్రజాస్వామ్య పాలకులు విధేయులు కాగా వారిని పాలకులు వారి తప్పులను, మెప్పులను గుర్తించాలా బాధ్యత మోపిస్తారు. చివరిగా ప్రజాస్వామ్యం ఇతర ప్రభుత్వ పరమాన్ని మొదలైనది. ఎందుకంటే తమ యొక్క స్వతంత్ర తప్పులను సరిదిద్దుకోవడానికి అవకాశం ఇస్తుంది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్న తప్పులను జరగడానికి గ్యారంటీ ఏం లేదు. ఏ ప్రభుత్వంలో దానికి హామీ ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రయోజనం ఏమిటంటే ఇలాంటి తప్పులు ఎక్కువ కాలం దాగవు. ఈ తప్పులకు బహిరంగ సంబంధించి పాలకులు తమ యొక్క నిర్ణయాలను మార్చుకోవాలి లేదా మార్చబడతాయి. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇలా జరగదు. మనం దానిని సమీక్షిద్దాం. ప్రజాస్వామ్యంలో మన అన్నిటికీ పొందలేము. అన్ని సమస్యలను ఈ పరిష్కారం కాదు. మనం తెలిసిన ఇతర ప్రభుత్వాలను కూడా ఇది ఉత్తమమైనది, ఇది మంచిదని నిర్ణయాల అవకాశమైంది. ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తుంది. వివిధ రకాల ప్రజలను కలిసి జీవించడానికి అనుమతినిస్తుంది. వీటిలో కొన్నిటిని సాధించడం విఫలమైతే తప్పును సవరించుకోవడానికి అవకాశం ఇస్తుంది. పౌరులందరికీ మరింత గౌరవాన్ని అందిస్తుంది. అంటే ప్రజాస్వామ్యాన్ని ఉత్తమ ప్రభుత్వంగా రూపంగా పరిగణిస్తారు. ఓటర్లు ఇంకా చూడండి, రాజేష్ ముఖాపర్ ఒక కథనాన్ని చదివారు. ప్రజాస్వామ్యం మరొక ప్రజాస్వామ్యంతో యుద్ధం చేయకూడదని తెలియజేసింది. రెండు ప్రభుత్వాలు ఒక ప్రజాస్వామ్యాన్ని అయినప్పటికీ మాత్రమే యుద్ధాలను చేశారు. ప్రజాస్వామ్యానికి గొప్ప ప్రయోజనం ఈ వ్యాసం చెబుతుంది. వ్యాసం చదివిన తర్వాత రాజేష్ వంటి వారు స్పందించారన్నమాట. ఈ రెండింటి వాదన మీరు సమర్థిస్తారు. ఎందుకు ఇదనమాట. ఇక ప్రజాస్వామ్యం విస్తృతం అర్థం. ఈ అధ్యాయం మనం ప్రజాస్వామ్యం యొక్క అర్థాన్ని పరిమితం వివరణాత్మక భావంతో చూసాం. మన ప్రజాస్వామ్యం ఒక ప్రభుత్వ రూపంగా మనం అవగాహన చేసుకుంటాం. ప్రజాస్వామ్యాన్ని నిర్వచించే విధానానికి ప్రజాస్వామ్యంగా వలసిన కనీస లక్షణాలు గుర్తించడానికి మనము సహాయపడుతుంది. మన కాలంలో ప్రజాస్వామ్యం యొక్క సాధారణ రూపాన్ని రూపొందించడం అప్పటికే గుర్తించే మునుపట్ల తరగతుల్లో చదివాం. మన ప్రజాస్వామ్యాన్ని ఉపయోగపడే దేశాల ప్రజలందరూ పరిపాలన అధిక సంఖ్యాక ప్రజలందరూ తరపున నిర్ణయాలు తీసుకుంటారు. ఈ అధిక సంఖ్యాక
ప్రత్యక్షంగా పరిపాలించడానికి అధిక సంఖ్యాక తాము ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా పరిపాలిస్తారు. ఆధునిక ప్రజాస్వామ్యంలో జనాభా ఎక్కువగా ఉండడం వల్ల భౌతికంగా ఒక చోట కలిసి కూర్చొని సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం అసాధ్యము. ఇక వారు చేయగలిగినప్పటికీ పౌరులు అన్ని నిర్ణయాలను పాల్గొనడానికి సమయం, కోరిక లేదా నైపుణ్యాలు లేవు. ఇది మనకు ప్రజాస్వామ్యం గురించి స్పష్టమైన కనీస అవగాహన ఇస్తుంది. ప్రజాస్వామ్యేతర దేశాల నుండి వేరు చేయగలిగే ఈ స్పష్టత మనకు సహాయపడుతుంది. కానీ ప్రజాస్వామ్యానికి ఒక మంచి ప్రజాస్వామ్యానికి మధ్య తేడాను తెలుసుకోవడానికి అవకాశం ఇస్తున్నాను. ప్రభుత్వం యొక్క పనితీరును బట్టి ప్రజాస్వామ్యాన్ని తెలుసుకోవచ్చు. అంటే ప్రజాస్వామ్యం యొక్క విస్తృత అర్థం. ఈ అధ్యయనం మన యొక్క అర్థాన్ని బట్టి పరిమిత వివరణాత్మక ప్రభుత్వం చూసాం. ప్రజాస్వామ్యం ఒక ప్రభుత్వ రూపంగా మనము అవగాహన చేసుకున్నాము. ప్రజాస్వామ్యం స్పందించే విధానాన్ని, ప్రజాస్వామ్యం ఉండవలసిన కనీస లక్షణాల గురించి గుర్తించడానికి మనము సహాయపడుతున్నమాట. మన కాలంలో ప్రజాస్వామ్యం యొక్క సాధారణ రూపం ప్రాతినిధ్యం స్వామ్యం. ప్రజాస్వామ్యం మీరు ఇప్పటికీ గురించి మునుపటి తరగతుల్లో చదివి ఉంటారు. మన ప్రజాస్వామ్యాన్ని పిలుచుకొని అర్థం చేసుకోవచ్చు, అవకాశం కల్పిస్తుంది. అంతకుముందు ఎప్పుడు దీనికోసం మనము ప్రజాస్వామ్యం యొక్క విస్తృత అర్థాన్ని తెలుసుకోవాలి. కొన్నిసార్లు ప్రభుత్వానికి కాకుండా సంస్థకు సంబంధించిన ప్రజాస్వామ్య విధానాన్ని చాలా ప్రజాస్వామ్య నిర్ణయాలు తీసుకోవాల్సినప్పుడు మనమంతా కూర్చొని విచారణ తీసుకుంటాం. తరగతి విద్యార్థులు మాట్లాడాల్సి వచ్చినప్పుడు జరగాల్సిన వచ్చినప్పుడు ఒక నాయకుడు అతని కుటుంబ సభ్యులు కాకుండా పార్టీని ప్రతి విషయాన్ని నిర్ణయిస్తారు. వారు ప్రజాస్వామ్యం గురించి ఎలా మాట్లాడగలరు? ప్రజాస్వామ్యం అనేక ప్రధాన నిర్ణయాలు తీసుకునే విధానానికి సంబంధించిన విషయాన్ని పరిశీలిద్దాం. ఒక ప్రజాస్వామ్య నిర్ణయం ప్రభుత్వ వారందరి నుంచి సంప్రదించిన వారి అంగీకారంతో తీసుకోవడం జరుగుతుంది. ఎక్కువ శక్తివంతులు మాత్రమే, తక్కువ శక్తివంతులు వారి విధానమైన ప్రాధాన్యం ఉంటుంది. ఇది ఒక ప్రధాన ప్రభుత్వానికి, ఒక కుటుంబానికి కానీ ఏదైనా సరే ఒక సంస్థకు కానీ ఇది వర్తిస్తుంది. అందులో ప్రజాస్వామ్యం అనేది జీవితంలో ఏ రంగానికైనా వర్తింపజేసే సూత్రం. కానీ కొన్నిసార్లు ప్రజాస్వామ్యం అనేది ప్రస్తుతం ఉన్న ఏ ప్రభుత్వానికి నివాసం కాకుండా కొన్ని ప్రజాస్వామ్య దేశాల లక్ష్యంగా పెట్టుకొని మార్చుతుందంటే ఈ ఆదర్శ ప్రమాణాన్ని ఏర్పరిచేయమని చదువు. ఏ ఒక్కరు ఆకలితో పస్తున్నప్పుడు మాత్రమే ఏ దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం ప్రతి పౌరుడు నిర్ణయం తీసుకోవడంలో సమాన పాత్ర పోషించగలగాలి. దీనికోసం మీకు కావాల్సిన కేవలం ఓటు హక్కు మాత్రమే కాదు, ప్రతి పౌరుడు సమాన సమాచారాన్ని అందుబాటు, ప్రాథమిక విద్య వనరులు సమాన అందుబాటు, అత్యంత నిబద్ధత అవసరం. మనం ఆదర్శాత్మకంగా తీసుకుంటాము. ప్రపంచం ఏ దేశంలో ప్రజాస్వామ్యం కాదు, అయితే ప్రపంచం ఒక ఆదర్శమైన అవగాహన చేసుకుంటే మనం ప్రజాస్వామ్యం ఎందుకు విలువనిస్తామో అర్థమవుతుంది. ప్రస్తుతం ప్రజాస్వామ్య పనితీరును నిర్ధారించడానికి ఒక బలహీనత గుర్తించడానికి మనం సహాయపడుతుంది. కనీస ప్రజాస్వామ్యం, మంచి ప్రజాస్వామ్యం మధ్య తేడాను గుర్తించడానికి మనకు సహాయపడుతుంది. ఈ పుస్తకం ప్రజాస్వామ్యం గురించి ఏ విస్తృతమైన సమస్య మనం ముందుకు వెళ్ళడం ఒక ప్రభుత్వ రూపంలో ప్రజాస్వామ్యం కొన్ని వివరకు సమస్య ఒక లక్షణాలపై ఇక దృష్టి సారించడం జరుగుతుంది. రాబోయే సంవత్సరం మీరు ప్రజాస్వామ్య సమాజం గురించి, ప్రజాస్వామ్యం గురించి మూల్యాంకనం చెందుతాయి. ఏ దేశం కూడా పరిపూర్ణ ప్రజాస్వామ్యం కావదు. దీనికి అర్థం అధ్యయనం మనం చర్చించవచ్చు. ప్రజాస్వామ్యం యొక్క లక్షణాలు ప్రజాస్వామ్యం యొక్క కనీస పరిస్థితులు మాత్రం అందిస్తాయి. అది ఒక ఆదర్శ ప్రజాస్వామ్యాన్ని భావించవలసిన అవసరం లేదు. ప్రతి ప్రజాస్వామ్య నిర్ణయం హక్కును గౌరవంగా ఆదర్శంగా ప్రయత్నించాలి. అది ఒకసారిగా సాధించవలసిన ప్రజాస్వామ్య నిర్ణయాలను తీసుకునే ప్రక్రియ. కాపాడుకుని బలోపేతం చేసుకోవడానికి నిరంతర ప్రయత్నం అవసరం. పౌరులు మన బాధ్యత నిర్వర్తించిన విధానాన్ని బట్టి మన దేశం ఉన్నతమైన ప్రజాస్వామ్యం అనేది నిర్ణయిస్తుంది. ఈ పదం బలం, బలహీనత ఒక దేశం యొక్క భవిష్యత్తు కేవలం పాలకుల పనితీరును బట్టే కాకుండా పౌరుల యొక్క మనం ఏం చేస్తున్నామనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యానికి ఇతర ప్రభుత్వాలకు తేడా తెలుస్తుంది. ఏకపక్ష పరిపాలన సంబంధించిన ఇతర ప్రభుత్వాలకు సంబంధించిన